నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ బులెటిన్. బీఆర్ఎస్ ప్రభుత్వం కాలంలో తీసుకొచ్చిన 2 కీలక చట్టాలు ఇప్పుడు బీసీ రిజర్వేషన్లకు గుదిబండగా మారాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల హక్కులను అడ్డుకున్న విధానమే ఇవి. కేవలం మాటలతో కాకుండా చట్టపరమైన చర్యలతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. తెలంగాణ అభ్యున్నతికి బీసీలు ప్రధాన ఆధారమని, వారి అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని హామీ ఇచ్చారు. రిజర్వేషన్ల బిల్లును న్యాయపరంగా బలోపేతంగా చేయడానికి ప్రత్యేక చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రపతి గారికి పంపించారు. దాదాపుగా 5 నెలల నుంచి ఆ 2 బిల్లులు రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నాయి అధ్యక్ష. ఈ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదు, ఆలస్యమైందని కొంతమంది హైకోర్టుకి వెళ్తే తెలంగాణ హైకోర్టు మాకు ఆదేశాలు ఇచ్చి సెప్టెంబర్ 30 తారీఖు లోపల ఎన్నికలను పూర్తి చేయండి అని ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలు ఇచ్చినప్పటి నుంచి 30 రోజుల లోపల రిజర్వేషన్లను కూడా నిర్ధారించండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. హైకోర్టు ఆదేశాల మేరకు ఉన్న పరిస్థితులను, చట్టాలను అన్నిటిని పరిశీలిస్తే 2018లో చంద్రశేఖరరావు గారు తీసుకొచ్చిన పంచాయతీరాజ్ యాక్ట్, గంగ్ల కమలాకర్ గారు బీసీ మంత్రిగా ఉండుకుంటూ తెచ్చిన చట్టం ఏంటంటే 50% పరిమితికి లోబడి మాత్రమే ఎన్నికలను నిర్వహించాలి. 50% రిజర్వేషన్ల పరిమితికి లోబడి పంచాయతీరాజ్లో గాని 2019లో తెచ్చిన మున్సిపల్ యాక్ట్ ప్రకారం గాని 50% పరిమితికి లోబడి రిజర్వేషన్లు ఇవ్వాలని చట్టాలను తీసుకొచ్చింది. ఒకటి గంగ్ల కమలాకర్ గారు, రెండో మున్సిపల్ చట్టం తీసుకొచ్చింది వారి యజమాని. ఈ 2 చట్టాలు గుదిబండగా మారి అడ్డంకిగా మారడంతో ఈ ఎన్నికలు నిర్వహించడానికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఎంబడే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ అడ్డంకిని తొలగించండి అని మళ్ళీ ఆర్డినెన్స్ గవర్నర్ గారికి పంపించిన అధ్యక్ష. గవర్నర్ గారు ఆ ఆర్డినెన్స్ కూడా వీళ్ళ మాటలు నమ్మి, ఒకప్పుడు ఆయన ఒక రాష్ట్రానికి ఆర్థిక మంత్రి, ఒకప్పుడు ఈ రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయనకి ఇద్దరి మధ్యలో మిత్రులతో ఉండి తెర వెనుక లాబింగ్ చేసి ఇది కూడా రాష్ట్రపతి గారికి పంపించండి చెప్తే ఈ ఆర్డినెన్స్ కూడా రాష్ట్రపతి గారి దగ్గరకు పోయింది అధ్యక్ష. ఆ రోజు ఆర్డినెన్స్ ఎందుకు తెచ్చినాం అధ్యక్ష? అత్యవసరం ఉండి శాసనసభ మనుగడ నడవడం లేదు కాబట్టి ఆర్డినెన్స్ తీసుకొచ్చి పంపించినాం. ఈ రోజు శాసనసభ ఉన్నది కాబట్టి ఆర్డినెన్స్ రాష్ట్రపతి నుంచి ఆమోదం పొందలేదు. ఎప్పుడైనా అత్యవసరంగా ఆర్డినెన్స్ తెస్తే ఆ తర్వాత వచ్చే శాసనసభలో బిల్లు ఆమోదించుకుంటాం. ఇవాళ ఆ బిల్లులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వీటిని ఆమోదించండి అని అంటే ఏమాత్రం ఇప్పుడు గంగ్ల కమలాకర్ గారు మాట్లాడింది చూడండి అధ్యక్ష. 42% రిజర్వేషన్లు బలహీన వర్గాలకు వస్తే మొదటి వరుసలో గంగ్ల కమలాకర్ సంతోషంగా ఉంటాడని చెప్పిండు. వాళ్ళ నాయకుడు చంద్రశేఖరరావు, వాళ్ళ నాయకుడు తారక రామారావు, వాళ్ళ నాయకుడు హరీష్ రావు సంతోషంగా ఉంటాడని చెప్పలే. ఆయన స్పష్టంగా చెప్తున్నాడు వాళ్ళకి సంతోషం లేదు, వాళ్ళకి దుఃఖం ఉన్నది, వాళ్ళకి బాధ ఉన్నది, వాళ్ళు కడుపు నిండా విషం పెట్టుకొని ఉన్నారని చెప్పి గంగ్ల కమలాకర్ గారు స్పష్టంగా చెప్పారు. మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ఎన్డీఆర్ఎఫ్ నిధులు కేటాయించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ఆ నిధులను నిలిపివేయడం పక్షపాత నిర్ణయమని విమర్శించారు. ఎవరి నియోజకవర్గమైనా తెలంగాణలో భాగమే. విపత్తు సమయంలో రాజకీయ వర్గాల ఆధారంగా సాయం చేసుకోవడం ప్రజల పట్ల అన్యాయమన్నారు. వరదలతో, ప్రకృతి వైపరీత్యాలతో బాధపడుతున్న ప్రజలకు ఎన్డీఆర్ఎఫ్ నిధులు అత్యవసరమని గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో నిధులను సమానంగా పంచాలని డిమాండ్ చేశారు. దానికి కూడా అందోల్ మున్సిపాలిటీకి కేసీఆర్ గారు ఎస్డీఎఫ్ ఇచ్చారు. అందోల్ది మాత్రం ఉంచుకున్నారు, పని చేసుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన పటాన్చెరు, సంగారెడ్డి, జైరాబాద్ రద్దు చేసి పడేసింది. ఇది ఏం పద్ధతి? అంటే ప్రభుత్వం అనేది ఇట్ ఈస్ ఫర్ ఆల్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు కనుక మీ ఎస్డీఎఫ్ రద్దు, అందోల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే మంత్రి ఉన్నాడు కనుక బీఆర్ఎస్ అక్కడ ఎస్డీఎఫ్ డబ్బు ఉంటది అంటే పద్ధతి కరెక్ట్ కాదు. ఇప్పుడు జైరాబాద్ ప్రజలైనా, సంగారెడ్డి ప్రజలైనా, పటాన్చెరు ప్రజలైనా వాళ్ళు తెలంగాణ ప్రజలే కదా, వాళ్ళు పన్నులు కడుతున్నారు కదా, వాళ్ళకి ఎందుకు రద్దు చేశారు? దయచేసి ఈ 3 నియోజకవర్గాలే కాదు, రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే గత ప్రభుత్వం ఎస్డీఎఫ్ లో నిధులు ఇచ్చిందో ఆ పనులు చేపట్టాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం. ఇకపోతే టీయూఎఫ్ఐడిసిలో కూడా చాలా నిధులు శాంక్షన్ చేశారు. సరే, దానికి మీరు బడ్జెట్ అరేంజ్మెంట్ చేసుకోండి. కొత్తగా బ్యాంక్ నుంచి తెస్తారా, బడ్జెట్ నుంచి ఇస్తారా, ప్లాన్ చేయండి. కానీ టీయూఎఫ్ఐడిసి కూడా క్యాన్సిల్ చేసినారు. ఇవాళ ఎక్కడెక్కడైతే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నారో, మా జిల్లాదే చెప్తున్నాను, అందోల్లో మంత్రి గారు ఉంటే టీయూఎఫ్ఐడిసి మా గవర్నమెంట్ శాంక్షన్ చేసిన పనులు అవుతున్నాయి. పక్కన జైరాబాద్ బంధు, సంగారెడ్డి బంధు, సదాశివపేట బంధు, పటాన్చెరు బంధు, దుబ్బాక బంధు, రాష్ట్రంలో మా బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట టీయూఎఫ్ఐడిసి బంద్ చేశారు. మా పొన్నమన్న దగ్గర కూడా నడుస్తుంది టీయూఎఫ్ఐడిసి. అదే మా సిద్దిపేట జిల్లాల
సిద్దిపేట బంధు, దుబ్బాక బంధు, గజ్వేల్ బంధు, చేరియాల బంధు. ఒక్క పొన్నమన్న దగ్గర మాత్రం టీఎఫ్ఐడిసి నడుస్తుంది. ఎందుకు? అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఇది కరెక్ట్ కాదు. సో దయచేసి మా సబ్మిషన్ మీతోని ఎల్ఆర్ఎస్ డబ్బులు విడుదల చేయండి, అదేవిధంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డబ్బులు విడుదల చేయండి, పట్టణ ప్రగతి డబ్బులు విడుదల చేయండి. ఎన్ని మున్సిపాలిటీలు ఏర్పాటు చేశామన్నది ముఖ్యం కాదు, ఆ మున్సిపాలిటీల్లో అభివృద్ధి జరుగుతుందా, మున్సిపాలిటీల్లో సిబ్బంది ఉన్నారా అనే విషయాన్ని కూడా మీరు గమనంలోకి తీసుకోవాలని, స్పష్టంగా ఎల్ఆర్ఎస్ డబ్బులు ఎప్పుడు ఇస్తారు, మరి అదేవిధంగా టీయూఎఫ్ఐడిసి, ఎస్డిఎఫ్ పనులు గత ప్రభుత్వం మంజూరు చేసిన కొనసాగించాలని మీ ద్వారా వారిని కోరుతున్నాను అధ్యక్ష. తెలంగాణ పురపాలక చట్టం 2019 నిబంధనల సవరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దెళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. స్థానిక సంస్థల పనితీరును మరింత సమర్థవంతం చేయడం, నగరాల అభివృద్ధిని వేగవంతం చేయడం లక్ష్యంగా ఈ సవరణలు ఉంటాయని చెప్పారు. పౌర సేవల్లో పారదర్శకత, శుభ్రత, నీటి సరఫరా, వ్యర్థ నిర్వహణలో మెరుగుదల సాధించడమే ప్రధాన ఉద్దేశమని వివరించారు. ప్రజల అవసరాలను ప్రతిబింబించే విధంగా చట్టపరమైన మార్పులు చేస్తామని, త్వరలో ప్రతిపాదనలు అసెంబ్లీకి తీసుకెళ్లే ప్రణాళిక ఉంటుందని తెలిపారు. వాటి స్థాయిని పెంచడానికి అవసరమని ప్రభుత్వం నిర్ణయించింది అధ్యక్ష. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243వ యొక్క క్లాస్ 6 ప్రభుత్వానికి వెనుకబడిన తరగతుల పౌరులకు అనుకూలంగా ఏదైనా పురపాలికల్లో ఏవైనా సీట్లు లేక పురపాలికలలో చైర్పర్సన్లు పదవులు ప్రత్యేకించి నిబంధనలు చేయడానికి వీలు సంకల్పిస్తోంది అధ్యక్ష. పై తెలిపిన లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం తెలంగాణ పురపాలికల చట్టం 2019 తగు విధంగా సవరించడానికి నిర్ణయించింది అధ్యక్ష. ప్రతిపాదిక సవరణ వెనుకబడిన తరగతులకు అనుగుణంగా పట్టణ స్థానిక సంస్థలైన పురపాలికల్లో ఎన్నుకోబడ్డ సభ్యులు, చైర్పర్సన్లు మరియు పురపాలక కార్పొరేషన్లోని మేయర్ సీట్ల రిజర్వేషన్ల స్థాయిని సముచితంగా కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం వీలు కల్పిస్తూ ఈ బిల్లుపై నిర్ణయం విషయంలో అమలు చేయడానికి అసెంబ్లీలో ప్రతి అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర చర్చకు సిద్ధంగా ఉందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రతిపక్షం లేవనెత్తిన సమస్యలు, ప్రజలు ఆందోళనను దృష్టిలో ఉంచుకుని సమాధానాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. విపక్షం మైక్ కట్ చేస్తుందన్న ఆరోపణలు నిజం కావన్నారు. ప్రజల ప్రయోజనం దృష్ట్యా అన్ని అంశాలపై చర్చ జరపడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. శాసనసభలో పారదర్శకతతో వ్యవహరించడం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యమని పేర్కొన్నారు. ఈ రోజు సభలో ఏకగ్రీవంగా మీరు అడగండి తప్పకుండా నేను రామారావు గారు కోరుతాను, అడగండి, వాటి మీద చర్చ చేస్తాం. మేము కూడా బలహీన వర్గాలకు న్యాయం చేయమని అడుగుతా ఉన్నాం. కాబట్టి బరాబర్ మీరు వాయిస్ ఎత్తుతలేరు. కమలాకర్ గారు చెప్తా ఉన్నారు, సోదరుడు ఇలా మీరు మామూలు అడుగుతా ఉన్నారు కదా, దయచేసి రాజకీయం వల్ల నేను ఎవరిని కూడా టెంప్ట్ చేయడానికి ఇవ్వాలని మాట్లాడదలుచుకోలేదు. కానీ అధ్యక్ష పదవి, శాసనసభ పక్ష పదవి, కార్యనిర్వాహక అధ్యక్ష పదవి ఒకటే దగ్గర ఉంటే నేనేమన్నా అద్దాను అధ్యక్ష, నాకేం సంబంధం మీ పార్టీ, ఇవాళ ఒకటే అడుగుతాను. దయచేసి ఇలా సభ యొక్క ఆలోచన విధానం ఏకగ్రీవంగా ఉండాలి. నేను గౌరవ శాసనసభాపతిని విజ్ఞప్తి చేస్తాను, ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం జరుగుతూ ఉంది. అలా ఈ చారిత్రాత్మక నిర్ణయంలో అపశకునాలు మాట్లాడుతూ కోర్టులు కొట్టేస్తాయనో అటువంటి విధమైనటువంటి ఆలోచన కలగజేస్తూ ప్రజలకు ఎవరైనా కొంతమంది అటువంటి ఆలోచన చేసే వాళ్ళకు కూడా సభ ఏకపక్షంగా ఉంది అని చెప్పేటువంటి ఒక డైరెక్షన్, ఒక ఉపమైనటువంటి సూచిక పోవాలి తప్ప ఇందులో ఇతరత్ర చర్చలు ఇవ్వకుండా నేను తమరి ద్వారా గౌరవ సభ్యులకు, గౌరవ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా వినమ్ర పూర్వకంగా. ఇది ఒక సోషల్ జస్టిస్ కు సంబంధించిన ఒక పెద్ద చారిత్రాత్మక నిర్ణయం. ఇంత గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, దాని తర్వాత కామారెడ్డి డిక్లరేషన్, ఇంటింటికి వెళ్లి సర్వే, ఇవాళ కేబినెట్, అన్ని రకాల కార్యక్రమాలు చేసాం. ఇంకేదైనా ఉంటే కూడా సభ యొక్క తెలంగాణ బిల్లు పెట్టినాడు కూడా ప్రిన్సిపల్ ఆపోజిషన్ సుష్మా స్వరాజ్ గారు నాయకురాలు ఆనాడు చెప్పింది ఒకటే, అధికార పక్షం ప్రతిపక్షం మనం ఏకగ్రీవంగా మూడ్ ఆఫ్ ది హౌస్ అన్నప్పుడు వెళ్ళ వస్తే డిస్టర్బెన్స్ అవుతుందని హెడ్ కౌంట్ పెట్టి బిల్ పాస్ చేశారు అధ్యక్ష. ఇవాళ అటువంటి సాంప్రదాయాలు ఒక పెద్ద చారిత్రాత్మక నిర్ణయం జరిగితే కోటికి ఎంటికలు ఎక్కువట్టినట్టు ఊకే దాంట్లో అది ఇది అనే కంటే చర్చ వద్దు అని దయచేసి నేను మీ ద్వారా మరొకసారి గౌరవ సభ్యులకు చేస్తున్నా. మీరు అడుగుతున్న అంశాలు డెఫినెట్లీ ఒకరోజు చర్చకు అవకాశం ఇవ్వండి. ఆ ఏ ప్రొవిజన్లు ఇస్తారో ఎల్ఏ మినిస్టర్ గారు అవకాశం తీసుకొని దాని మీద మాట్లాడండి. ఇవాళ మాత్రం సభ ఏకగ్రీవంగా ఏకాభిప్రాయంతో 42% సంబంధించి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ బీసీలకు నిజమైన న్యాయం జరగాలంటే పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చడం తప్ప వేరే మార్గం లేదని అన్నారు. కాంగ్రెస్ 5 రకాలుగా మాటలు మార్చి బీసీలను మోసం చేస్తుందని విమర్శించారు. కేవలం బీసీ డిక్లరేషన్లు సరిపోవు, కట్టుబాటు అవసరమని వ్యాఖ్యానించారు. రాజకీయ లాభం కోసం బీసీలను ఉపయోగించుకోవడం సరికాదని,
బీఆర్ఎస్ మాత్రమే బీసీల అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. 2% రిజర్వేషన్ విషయంలో ఇక్కడ జరిగిన ప్రయత్నాన్ని ఎందుకు వారు పార్లమెంట్లో లేవనెత్తలేరు? కాంగ్రెస్ పార్టీకి 100 మంది ఎంపీలు ఉన్నారు అక్కడ. మీరెందుకు గట్టిగా పట్టుబడతలేరు? పార్లమెంట్లో 42% మీద అక్కడ కదా జరగాల్సింది చర్చ, అక్కడ కదా జరగాల్సింది రాజ్యాంగ సవరణ. అక్కడ చేయాల్సిన ప్రయత్నం చేయకుండా ఇక్కడ ఎంత చేస్తే కంఠశోష తప్ప ఏమొస్తుంది అధ్యక్ష? అల్టిమేట్ గా చేయాల్సిన చోట చేయాల్సిన కాడ ప్రయత్నం చేయకుండా ఇక్కడ ఉండే మన బీసీ బిడ్డల్ని మభ్యపెట్టడానికో రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత ప్రయోజనం పొందడానికో ప్రయత్నం చేసినా ఇవాళ మేధావులు జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ లాంటి మేధావులు, మన మాజీ రిటైర్డ్ అధికారి చిరంజీవులు గారు లాంటి మేధావులు అందరూ కూడా మాట్లాడుతున్నారు. బలహీన వర్గాల బిడ్డలు బయట వేదికల్లో మాట్లాడుతున్నారు. రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. బుడమేరు వరదల సమయంలో బస్సులోనే ఉండి పులిహార పంచారని షో చేసిన చంద్రబాబు ఆపై విజయవాడ ప్రజలకు వెన్నుపోటు పడిచారని వైసీపీ నేత దేవినేని అవినాష్ ఆరోపించారు. ఏడాది గడిచిన వరద బాధితులకు పూర్తి నష్టం అందలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు ఆస్తులు ముంపులో పోయినా చంద్రబాబు మాత్రం మీడియా ప్రచారం కోసమే మాత్రం పనిచేశారని అన్నారు. ఇంతకాలం గడిచినా ఇంకా అనేక కుటుంబాలు సహాయం కోసం ఎదురు చూస్తున్నాయని, ప్రభుత్వం తక్షణమే పరిహారం అందించాలని ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి మా విజయవాడ నగరం కానివ్వండి, మా ఎన్టీఆర్ జిల్లా కానివ్వండి పూర్తిగా జలమయం అయ్యి ఏదైతే 95-96లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి వెన్నుపోటు పొడిచారో ఇదే నెలలో ఈ రోజుకి మా విజయవాడ నగర ప్రజానీకానికి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి సంవత్సరం కాలం పూర్తయింది. ఏదైతే ఎంతోమంది నష్టపోయి వాళ్ళు ఇల్లు పోగొట్టుకుని, ప్రాణాలు పోగొట్టుకుని, జీవన ఉపాధి పోగొట్టుకుని దాదాపుగా 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు వరద నీళ్ళల్లో, బురదలో భోజనాలు సరిగ్గా లేక ఆరోగ్యపరంగా కానివ్వండి, జీవనోపాధి పరంగా కానివ్వండి, ఈ రోజుకి మా విజయవాడ నగర ప్రజానీకం, మా జిల్లా వాసులు ఈ రోజుకి అనేక ఇబ్బందులు పడుతున్నారు. సంవత్సరం కాలం క్రితం ఏదైతే చంద్రబాబు నాయుడు ఆ రోజు వచ్చి షోలు చేశారు, డ్రామాలు వేశారు, నేను బస్సులోనే ఉన్నాను, క్రేన్ ఎక్కాను, క్రేన్ తోలాను, క్రేన్ బకెట్లో కూర్చున్నాను, పులిహోర పొట్టలో అందించాను, పెరుగన్నం పొట్టలో అందించాను, నేనే చేశానని చెప్పని నాది 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పిన చంద్రబాబు నాయుడు, మీకు నష్టపరిహారం చెల్లిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం మంత్రులు, ఎమ్మెల్యేలు సంవత్సరం కాలం పూర్తయినా ఈ రోజుకి మా ప్రజానికానికి న్యాయం చేయాల. ఎవరిగ్గర సరిగ్గా నష్టపరిహారం చెల్లించకుండా మా నగర ప్రజానికానికి వెన్నుపోటు. మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ కులం, మతం, రాజకీయం, సిద్ధాంతం మారుతుంటాయి, కానీ పవనిజం మాత్రం అబద్ధాలతో నిండిందన్నారు. సుగాలి ప్రీతి కేసులో పవన్ కళ్యాణ్ పచ్చి అబద్ధాలు మాట్లాడటం పాపం కాదా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడిగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్కు లెఫ్ట్ రైట్ ఎటువంటి ఇజం లేదు, కేవలం వ్యక్తిగత ప్రయోజనం కోసం అబద్ధాలు మాత్రమేనని వ్యాఖ్యానించారు. ప్రజలు ఇలాంటి వేషధారణ రాజకీయాలు గుర్తించి తగిన సమాధానం ఇస్తారన్నారు. తెలంగాణ ఒంటరి బలిజలకి చెప్తున్నా, మీరు ముందుకొస్తే తప్ప ఈ రాష్ట్రంలో మార్పు రాదు. కనీసం ఆంధ్ర భావన ఎలాగో లేదు, కనీసం కుల భావనను తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రాన్ని. కుల పోరాటాలు ఎంతకాలం చేస్తాం? నేను కులం కోసమే ప్రయాణిస్తే కుల నాయకుని అయ్యేవాడిని కదా. నేను కులం కోసం ఒక్కదానికి రాలేదు. నేను సంపూర్ణ మానవాళి కోసం వచ్చాను. జాషువా విశ్వనరుడు అన్న కాన్సెప్ట్ ని గుండెల్లో పెట్టుకొని వచ్చాను నేను. మళ్ళీ జాషువా గారిని ఎందుకు అపవిత్రం చేయడం మరి నాకు అర్థం కాదు. అలాగే మతం గురించి వారికి ఉన్న ఐడియాలజీ ఏంటో ఒకసారి చూద్దాం. ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు ఆడతారు, వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందువులే. అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు. అసలు రాదు వాళ్ళకి. మా నాన్న ఎలాంటి వాడంటే, మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధనలో సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు, దెయ్యం లేదనే వ్యక్తిమత మా నాన్న. నా స్నేహితుడు కూడా పాస్టర్, నాతో పాటు చదువుకున్న స్నేహితుడు కూడా తను పాస్టర్ ఉండేవాడు. సో తను కూడా నన్ను ఒకరోజు నన్ను బ్యాప్టైజ్ చేశాడు.
నిజంగా మన ఈ మధ్యన గోమాంసం గురించి లేదంటే బీఫ్ గురించి ఇంత గొడవ జరుగుతూ ఉంటే నాకు అనిపించింది, స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు చిన్నప్పుడు. ఇప్పుడు మా నాన్న చెప్పిన మాటలు ఇవి. నిజంగా నాకు ఆకలేసి వేరే దారి లేకపోయి నేను ఉండాలి అంటే గుడ్డు మాంసం ఇది ఆయన అన్న మాటలు. నేను బీఫ్ తినాలి అంటే నేను తిని ముందుకెళ్తాను తప్ప దాన్ని వేరేలా చేసుకోనని స్వామి వివేకానంద అన్న మాటలు ఉంటాయి. ఆయన స్వామి వివేకానంద జీవిత చరిత్రలో ఉంటాయి. అంటే తిండి ఏది తిన్నామని కాదు, నిజంగా మరి తిండి శాకాహారమే తింటే అందరు గొప్పవాళ్ళు అయిపోతారంటే మరి గుజరాత్లో గోద్రా ఘటన ఎందుకు జరిగింది? హిందూ ధర్మాన్ని మీరు అగౌరవపరుస్తున్నారు. అరే నేను హిందువుని, చాలా బలమైన హిందువు, నేను కూడా అది కూడా చెప్తున్నాను మీకు. తెలంగాణ అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించడంపై కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరిపారు. గాంధీ భవన్ వద్ద టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకుని ఎంతో ఉత్సాహంగా ఆనందం వ్యక్తం చేశారు. ఇది చారిత్రాత్మక నిర్ణయమని, బీసీల అభ్యున్నతికి కాంగ్రెస్ మాత్రమే కట్టుబడి ఉందని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పేద వెనుకబడిన వర్గాల విద్య, ఉపాధి అవకాశాల పెంపుదలలో ఈ బిల్లుతో ఘనమైన మార్పు వస్తుందని నాయకులు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలోని వరద ముంపు ప్రాంతాలను ఎమ్మెల్సీలు విజయశాంతి, అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ సందర్శించారు. జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు ప్రాంతాల్లో వరద ప్రభావిత కుటుంబాలను పరామర్శించారు. బాధితుల సమస్యలు ఆరా తీసి ప్రభుత్వం నుండి సాయం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసాను ఇచ్చారు. స్థానిక ప్రజలు తాము పడుతున్న ఇబ్బందులను వివరించగా ఎమ్మెల్సీలు వెంటనే అధికారులకు సూచనలు చేశారు. బాధితులకు అవసరమైన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కొంచెం వచ్చినాయి మేడం, కానీ ఇంట్లోకి రాలేదు. వాటర్ రోడ్లో ఈ టైం అయితే మొత్తం కంప్లీట్ ఇమీడియట్లీ రావడం ప్రకృతి కదా మనకు ఏది లేదు సార్, అంతా మొత్తం నీళ్ళమే. మేము కాంపిటేటివ్ చాలా భయపడ్డాం. పిల్లలు మేము ఎవ్రీథింగ్ రాసాము. ఒకటి ఇది అది అని కాదు, ఇంట్లో ఎన్ని ఉంటాయి సార్, అవి
గుర్తు మేము చదివితే ఆయన ఇక్కడ ఆగిపోతామని వేరే వాళ్ళు పిల్లలు వచ్చి ముందు అందరూ సేఫ్ అయ్యారు. నాకు కెమెరా కొంచెం వెనక కాళేశ్వరం ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా 1,00,000 ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేకపోయారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్ట్ అవినీతి కేంద్రంగా మారిందని, టెండర్లలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ప్రజల డబ్బును వృధా చేసి రాష్ట్రాన్ని మోసం చేశారని అన్నారు. ప్రాజెక్ట్ కొలాప్స్ అయ్యే 21 అక్టోబర్ 2023 వరకు టోటల్ 5 ఏళ్లలో సంవత్సరానికి 195 టీఎంసీలు లిఫ్ట్ చేస్తామన్న ప్రాజెక్టులో 5 ఏళ్లు కలిపి టోటల్ లిఫ్ట్ చేసింది 162 టీఎంసీలు. 162 టీఎంసీల్లో 32 టీఎంసీలు మళ్ళీ సముద్రంలోకి వదిలిపెట్టారు. సో బ్యాలెన్స్ లెఫ్ట్ ఫర్ ఇరిగేషన్ వాజ్ 130 టీఎంసీ ఓవర్ 5 years. అందులో నార్మల్ లెక్కల ప్రకారం 10% ఎవాపరేషన్ లాస్ ఉంటే net water available in 5 years from Kaleshwaram project was 114 TMC. Adhyaksha, these are official figures drawn from the irrigation department records. Indulo malli 13 TMCలు కొండపోచమ్మ సాగరు, మల్లన్న సాగరు, రంగనాయక సాగర్లో స్టోరేజ్ గా ఉన్నాయి. అంటే టోటల్ 5 ఏళ్లలో మరి 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడ్డ నీళ్లు 101 టీఎంసీ. అంటే సంవత్సరానికి 20.23 టీఎంసీ. అధ్యక్ష, 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ పక్కన పెట్టి 1,47,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత 5 ఏళ్ల ప్రాజెక్ట్ లో 195 టీఎంసీలు పర్ ఇయర్, 34 లక్షల ఎకరాలు వస్తాయన్నారు వీళ్ళు. 34 లక్షల ఎకరాలు వస్తాయని చెప్పినారు. 18 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు. వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బీసీల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు బీసీల పట్ల కపట ప్రేమ చూపిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. బీసీలకు న్యాయం చేయడంలో ఈ 2 పార్టీలు కేవలం రాజకీయ ప్రయోజనాలకే కట్టుబడి ఉన్నాయని విమర్శించారు. బీసీల సంక్షేమానికి, వారి హక్కులకు సంబంధించిన అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలే నిజమైన అంకిత భావాన్ని ప్రతిబింబిస్తున్నాయన్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్ బిల్లు చారిత్రాత్మకమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నిజమైన అంకిత భావంతో బీసీల భవిష్యత్ అభివృద్ధి కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గానికి, క్యాబినెట్లో కూడా ఈ 42% మా బీసీ సంక్షేమ శాఖ మంత్రితో పాటు అందరికీ మా బీసీ పక్షాన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అధ్యక్ష, ఇప్పటికైనా మేము 42% రిజర్వేషన్తోనే ముందుకు పోతామని చెప్పని కట్టుబడి ఉన్నామని చెప్పడానికి కోసం ఈరోజు 2018 పంచాయతీ చట్టాన్ని కూడా సవరించడానికి కోసం కారణం కూడా చెప్పినాం కదా అధ్యక్ష. 50% క్యాప్ను ఎత్తివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ముందుకు పోవాలని చెప్పినటువంటి ప్రయత్నం చేసేటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. ఈరోజు జంతర్ మంతర్ ధర్నా చేసినప్పుడు బీసీ సంఘాలు మమ్మల్ని ఆహ్వానించినాయి, బీఆర్ఎస్ బీజేపీని ఆహ్వానించి వాళ్ళు ఎందుకు రాలేదు అధ్యక్ష? మా బీసీల మీద ప్రేమ లేదు. ఇప్పుడు ఆర్డినెన్స్ ను మంత్రివర్గం క్యాబినెట్ లో ఆ తదుపరి అసెంబ్లీలో దాన్ని సవరణకు బిల్లు తీసుకొచ్చిన దానికి మీరు మద్దతు ఇస్తున్నారా లేదా చెప్పాలి. బీసీ బిడ్డలు నోటి కాడికి వచ్చిన బుక్కని ఎత్తగొట్టకుండా ఉంటున్నాను. నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వానికి. ఈరోజు దీని ద్వారా మనం పాజిటివ్ దృక్పథంతో పోదాం. ఇప్పుడే నెగటివ్ ఎందుకు అధ్యక్ష ఆలోచన చేయడం, నెగటివ్ గురించి ఎందుకు ఆలోచన చేయడం, పాజిటివ్ దృక్పథంతో పోదాం. బీసీ సమాజానికి మేలైనటువంటి 42% రిజర్వేషన్ తోని ఎన్నికలు జరుగుతాయని చెప్పి ఆలోచన ముందుకు పోవాలి తప్ప ఇప్పుడే నెగటివ్. ఇది రాజకీయ పరంగా మన హక్కు అధ్యక్ష. ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి 42% ఒక హక్కుగా ఈరోజు ఈ తెలంగాణ శాసనసభ అవకాశం కల్పిస్తే దీనికి మద్దతు ఇవ్వాల్సింది పోయి ఎందుకు మీరు కేంద్ర ప్రభుత్వం ద్వారా నయంటుండే దానికి సమాజం చెప్పి ఈ రోజు ఈ బిల్లుకు మీరు మద్దతు ఇస్తున్నారు చెప్పాలని చెప్పిన సందర్భంగా నేను మనవి చేస్తూ, ఇప్పుడు సందర్భం గంగుల కమలాకర్ గారు మాట్లాడినప్పుడు నేను మా పార్టీ కూడా, మా బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ 42% రిజర్వేషన్ ఉందని, కానీ కులగాని జరిగినప్పుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు
వాళ్ళు పాల్గొన్న అధ్యక్ష ఆ రోజు కూడా మేము అన్నాం కదా. ఈరోజు కపట ప్రేమను వద్దంటున్నారు మా మీద. ఈరోజు మా బీసీల మీద కపట ప్రేమ చూపించకండి, సవతి తల్లి ప్రేమ చూపించకండి. ఈ రోజు మా రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రలో భాగంగా ఎవరి స్థాయితో తేలాల్సింది వారికి ఎంత సమన్వయం జరగాలని చెప్పినటువంటి ఆలోచనతోని ముందుకు పోతున్నటువంటి స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చి ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకొస్తే బీసీ బిడ్డ ముఖ్యమంత్రి ఏమంటారు? ప్రతిపక్ష నాయకుడు మీరే ఉంటారు, ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు మీరు, సామాజిక న్యాయ అధ్యక్ష మా పార్టీ. పశుసంవర్ధక, క్రీడలు, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ భవిష్యత్ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం కాదు, రాష్ట్రంలోని బీసీ సమాజానికి శాశ్వత హక్కులు లభించేలా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. బీసీల అభివృద్ధి, వారి సంక్షేమం కోసం ఇది దూరదృష్టి ప్రదర్శించిన నిర్ణయమని మంత్రి పేర్కొన్నారు. బీసీలను అణగదొక్కకుండా సమాన అవకాశాలు కల్పించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ బిల్లు ద్వారా భవిష్యత్ తరాలకు గొప్ప స్థాయిలో ప్రయోజనం చేకూరుతుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. తీసుకుందామనే ప్రయత్నం జరగాల, అప్పుడు మాత్రమే బీసీ బిడ్డల భవిష్యత్తులు బాగుంటాయి. మనము రాబోయే తరాలకు కూడా మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన వాళ్ళము అవుతామనే ఉద్దేశంతోనో ఆ సంకల్పంతోనే అధ్యక్ష మా నాయకుడు చెప్పిన మాట, ఇస్ దేశ్ మే జిన్కి జితని ఆబాదీ హై ఉన్కో ఉतना హిస్సేదారి మిల్నా చాయి అనే ఉద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయానికి ఈ చర్చలు కాదు అధ్యక్ష కావాల్సింది. అధ్యక్ష ముందు మనం చట్టసభల వరకు రావాలా, స్థానిక సంస్థలలో మనము 42% తీసుకోవాలా. ఏ బిడ్డ గెలిచినా బీసీ బిడ్డనే కాబట్టి, ఏ బిడ్డ గెలిచినా బీసీ బిడ్డనే గెలుస్తాడనే ఆలోచనతో మనం ముందుకొచ్చినప్పుడు మాత్రమే, దీన్ని బలపరిచినప్పుడు మాత్రమే మనం షెడ్యూల్ 9లో ఆనాడు కూడా జయలలిత గారు పోయి అడిగినప్పుడు ఈ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. ఆ రోజు పివి నరసింహారావు గారు ఆ 69% రిజర్వేషన్ కి యాక్సెప్ట్ చేసింది కూడా పివి నరసింహారావు గారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడే చేసింది అధ్యక్ష. ఇప్పుడు మేము అక్కడ ఉన్న వాళ్ళని, మా గంగుల కమలాకరన్ కోరుతా ఉన్నా, మా పాయల్ శంకరన్ కోరుతా ఉన్నా, అక్కడ ఇక్కడ మధ్యలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది అధ్యక్ష. వాళ్ళు చేయాల్సిన పనిని వాళ్ళు చేయకుండా, లేదా అపార్ట్మెంట్ ఇప్పియకుండా, అడిగితే కూడా ఇవ్వకుండా ఈ షెడ్యూల్ లో పెట్టే అవకాశాలని దూరం చేసే ప్రయత్నం చేసుకుంటా నా సోదరు మాట్లాడుతూ ఉండు అధ్యక్ష. నా సోదర మనం నేను ఇంతకుముందు మాట్లాడదామంటే కొంత ఉండంలే, ఇది ప్రశాంతంగానే పోదాం ఈరోజు అనుకున్నాం అధ్యక్ష. మా గంగుల కమలాకరన్ కోరుతా ఉన్నా, ఒక మాజీ మంత్రి అధ్యక్ష, మా సోదరుడు ఒక బీసీ మంత్రి పట్టుకొని ఈ విధంగా అనడం వల్ల చులకన అయితే అధ్యక్ష, మనం ఆ విధంగా పోకుండా అధ్యక్ష ఖచ్చితంగా ఎంతవరకున్నా కూడా ఈ 42% రిజర్వేషన్ ని మనం లోకల్ బాడీస్ లో తర్వాత అన్నిట్లో కూడా ముందుకు పోయే విధంగా ఒక బలమైన ప్రయత్నం చేసి మనసుతో సహకరించవలసిందిగా మా పాయల్ శంకరన్నను, లేదా మా గంగుల కమలాకరన్నను, మిగతా బీసీ నాయకత్వానికి ఇంత ఈ చట్టసభలు రావడానికి చాలా కష్టం అధ్యక్ష. ఆ అనుభవంతో చెప్తా ఉన్న అధ్యక్ష, ఈ చట్టసభలు ఈ స్థానానికి రావడానికి ఒక బీసీ బిడ్డ మళ్ళొక జన్మ ఎత్తినంత ఇబ్బంది పడాల్సి వస్తుంది అధ్యక్ష. రాబోయే తరాల కన్నా మనం ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన వాళ్ళం. ఇవి మార్నింగ్ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్. నమస్తే.